చెప్పడానికి నేను అందరికీ మనవి చేస్తున్నాను. నమస్తే. తెలంగాణ చిన్నవాళ్ళైనా మీరే వెనకకి రండి. ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ ఈరోజు కూడా వాళ్ళు ముఖ్యంగా యువ రాజకీయ నాయకులకి వాళ్ళకు దేశ చరిత్ర, దేశ రాజకీయము, సమాజం వీటి గురించి తనకున్న పరిజ్ఞానాన్ని వాళ్ళతో పంచుకునే వారి అలవాటు చాలా గొప్ప. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. రాగానే నేను ఎవరితోటి మాట్లాడవద్దు, అంతా నాకే తెలుసు అనే భావనలో ఉన్న ఈ రోజుల్లో చూసుకుంటూ ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఈరోజు తెలంగాణ ఉద్యమకారులుగా మాకు మరుపురాని ఘట్టాలు చాలా ఉన్నాయి. 2001లో టీఆర్ఎస్ పార్టీ, 2005లో సీఎం వైఎస్ రాజశేఖర. అందరికీ నమస్కారం. నేను ఎంఏ ఇంజనీరింగ్ పంచాయతీరాజ్లో రిటైర్ అయ్యాను. ముఖ్యంగా నేను దాదాపు మొత్తం నా యొక్క దాంట్లో ఒక 1000 మంది శాసనసభ్యులు చూశాను. దాదాపు ఒక 200 మంది మినిస్టర్లు చూశాను. వారి కుమార్తెకి, మిగతా బంధుమిత్రులకు, జయపాల్ రెడ్డి గారి శ్రేయోభిలాషులకు, వారితో పాటు 30-40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని పంచుకున్న వారి రాజకీయ అనుచరులకు అందరికీ కూడా ఇది మర్చిపోగానే చెప్తారు. అయితే ఒక్కటి కనుక చాలా బలంగా ఈరోజు మిగతా తెలంగాణ వాదులందరూ లోక్సభలో బిల్లు పాస్ కాదేమో అని చెప్పి తెలంగాణ రాష్ట్రం తెస్తా అని చెప్పి గతంలో ఆయన చెప్పిన మాటలు ఆ రోజు అందరికీ గుర్తుకొచ్చాయి. ఆ రోజు వారు ఖచ్చితంగా జడ్జీలు పంపించిన వారిని ఆత్మీయులుగా గుండెలో ప్రతిష్ఠించుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఇంతమంది మేధావులు వచ్చి వారి శ్రద్ధాన్ని అవకాశం నాకు వచ్చినందుకు